మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. 2 కథా సంపుటలు వెలువరించడం జరిగింది. వాటి నుండి ఒక్కొక్క కథను మీ ముందు ఉంచుతున్నాను. మొదటి కథా సంపుటి కథాంజలి. అయితే కథాంజలి నుంచి ఒక్కొక్క కథని మీ ముందు ఉంచే నేపథ్యంలో ఈరోజు ఫార్ములా అనేటువంటి కథని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. కథా శీర్షిక ఫార్ములా. సో అలా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు టైటిల్స్గా వాడటం జరుగుతూ ఉంటుంది. ఆ టైటిల్ ఈ కథకి సూట్ అవుతుందని భావించాను. అయితే ఈ కథని చాలా బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఫార్ములా అనేటువంటి కథ ధ్యానమాలిక మే 2011లో ప్రచురించబడింది. యాక్చువల్గా ఈ కథ ఎలా ఉంటుందంటే మేనుస్క్రిప్ట్లో 6 పేజెస్ వస్తుంది. అక్కడ మన ధ్యానమాలిక అనే పత్రికల్లో అయితే ఒక 2 పేజెస్ వస్తుంది. అక్కడ బొమ్మ కూడా వేస్తారు కదా, అలా వస్తుంది. సో దాన్ని చాలా బ్రీఫ్గా చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, మరి ఫార్ములా అనేటువంటి కథ ఇది ఒక మంచి సామాజిక నేపథ్యం, సామాజిక అభిరుచి కలిగినటువంటి చక్కటి కథ. ఈ కథని మంచి తెలుగులో చక్కటి సింపుల్ లాంగ్వేజ్లో నేను రాయడం జరిగింది. మరి ఫార్ములా అనే కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, అది 10వ తరగతి గది, క్లాస్ రూమ్. ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా తెల్లారి నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ రోజుతో ఇక్కడ వారు అక్కడికి వెళ్ళిపోతారు. తెల్లారి ఇక పబ్లిక్ ఎగ్జామ్స్కి వారి సెంటర్లోకి వెళ్ళి వ్రాస్తారు. తర్వాత ఇక ఎవరి దారి వాళ్ళది అలా ఉంటుంటుంది కదా. సరే, ఈ నేపథ్యంలో మరి ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే రోజు మహేంద్ర అనేటువంటి క్లాస్ టీచర్, ఆ 10th క్లాస్ టీచర్ స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేసి మాట్లాడతారు. అయితే ఆ మహేంద్ర ఏమంటారంటే, చూడండి స్టూడెంట్స్, మరి ఈరోజు మీరంతా డిస్కస్ అవుతున్నారు కదా, మీ యొక్క అభిరుచులు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆఫ్టర్ 10th మీరు ఏం చేస్తారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయాన్ని మాత్రం నేను అడగాలనుకుంటున్నాను అని చిరునవ్వుతో మహేంద్ర అడుగుతారనమాట. అయితే పిల్లలంతా కూడా అలాగే సార్, మీరు అడగండి, మేము చెప్తామని చెప్పేసి అంటారు. అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి టీచర్ చెప్పడం, ఒక్కొక్కరిని అడగడం. అయితే 50 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఆ క్లాస్లో గర్ల్స్, బాయ్స్ కూడా ఉంటారు. మరి విద్యార్థులు, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న చెప్పండి, మీరు భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మీ యొక్క ప్రవృత్తి కానీ వృత్తి కానీ ఏమిటి అనేది ఆయన అంటారు. అలాగని చెప్పి స్టూడెంట్స్ మళ్ళీ చెప్తారనమాట. అలా అన్నప్పుడు అమ్మాయిలు ఫస్ట్ చెప్పాలి అని చెప్పేసి కార్తీక్ అనే అతను అంటాడు. లేదు, బాయ్సే ఫస్ట్ చెప్పాలని ఎవరు అంటారు. అలా కాదులే, ఎవరైనా ఒకటి, బాయ్స్ గర్ల్స్ అందరూ ఈక్వల్, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరు కూడా సమానము అనేటువంటిది మనం నేర్చుకున్నాం కాబట్టి ఎవరు చెప్పినా పర్లేదు అని చెప్పేసి అనుకుంటారు. అయితే వెంటనే నళిని అనేటువంటి అమ్మాయి లేచి నిలబడుతుంది. సార్, నేను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ని అవుతాను సార్, అలా అనుకుంటున్నాను, ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కష్టపడి చదువుతానంటుంది నళిని. గుడ్ అని చెప్పేసి మహేంద్ర సార్ అంటారనమాట. తర్వాత నేను ఇంజనీర్ని అవుతాను, చాలా డబ్బు సంపాదిస్తాను అంటుంది కల్పన. ఇంకొకళ్ళు నేను ఐఏఎస్ అవుతాను అని చెప్పేసి గట్టిగా సగర్వంగా కలెక్టర్ని అవుతానని చెప్పేసి అవినాష్ చెప్తాడు. అలా క్లాస్లో విద్యార్థులంతా తమ లక్ష్యాలు అనుకున్నవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అభిప్రాయాల్ని సిఐడి ఆఫీసర్గా, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా, ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా, రకరకాల ఉద్యోగాల గురించి చక్కటి పెద్ద ఆఫీసర్స్ స్టేటస్ వాళ్ళ ముందు, టీచర్ ముందు ఉంచుతారు. ఓకే, తర్వాత హర్ష అనేటువంటి వ్యక్తి నిలబడతాడు. వ్యక్తి అంటే స్టూడెంట్. హర్ష అంటాడు, సార్ నేను టైలర్ని అవుతాను సార్ అంటాడు. అనేసరికి అక్కడ అందరూ గొల్లున నవ్వుతారు క్లాస్లో. అప్పుడు మహేంద్రకు కూడా ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది టీచర్కి. అదేంటి హర్ష, అందరూ పెద్ద ఆశయాలు చెప్పారు, మరి నువ్వేమో ఏ ఆఫీసరు కాకుండా జస్ట్ టైలర్ అవుతాను అని చెప్పి అంటున్నావు ఏంటి అని చెప్పి అంటే, అలాగా దిలీప్ అనే అతను కూడా ఏంటి హర్ష అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. ఆ దిలీప్ వైపు హర్ష జస్ట్ కోపంగా చూస్తాడు. ఆ తర్వాత హర్ష అంటాడు, సార్, నేటి సమాజంలో అనేక అవసరాలు మనకున్నాయి, అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతే మిగిలిన అవసరాలు ఎవరు తీరుస్తారు? మా నాన్నగారు, మా డాడీ, మమ్మీ కూడా నన్ను డాక్టర్నో ఇంజనీర్నో చేయాలనుకుంటున్నారు.
వాళ్ళ ఆశయం నెరవేర్చడానికి కోసం మరి నేను కష్టపడాలి, చేయగలను. కానీ నా అభిరుచి, నా ఆసక్తి వేరుగా ఉంది. నేనైతే టైలర్‌నే అవుతాను. మమ్మీ ఈ మధ్య ఒక బ్లౌజు టైలర్‌కిచ్చి స్టిచ్ చేయమంటే, అతను బిజీ వల్ల 6 మంత్స్ తర్వాత ఆ అకేషన్ అయిపోయిన తర్వాతే ఇచ్చాడు. మరి అంటే అక్కడ అర్థం ఏంటంటే టైలర్స్ కూడా కావాలి సమాజానికి అనే ఉద్దేశం. పైగా నాకేంటంటే నాకిష్టం. నా అభిరుచి, నా ఇంట్రెస్ట్ టైలరింగ్ అని చెప్పి. అంటే అప్పుడు కన్విన్స్ అవుతారు టీచర్ మహేంద్ర. ఓకే. బావుంది. నీ వివరణ చాలా బావుంది హర్ష. మరి నీ అభిరుచికి తగ్గట్టుగానే నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసంటారు. సో, అక్కడి నుంచి అలా, అలా, అలా హర్ష ఇంటర్మీడియేట్ చదువుతాడు. ఇంటర్ తర్వాత ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటాడు. తర్వాత డ్రెస్ మేకింగ్ యూనిట్ పెడతాడు. ఆ తర్వాత మంచి ఆహ్, పెద్ద పెద్ద యూనిట్స్‌కి ఆహ్, యజమాని అవుతాడు. అతని కింద ఒక 100 మంది టైలర్స్‌ని, 100 మంది హెల్పర్స్‌ని తీసుకుంటాడు. అలా పెద్ద చక్కటి బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడు. బిజినెస్ అనేది వేరే వేరే ఫీల్డ్స్‌లోనే కాదు, ఇది కూడా మంచి బిజినెస్ అని చెప్పి నిరూపిస్తాడు. మరి ఆ విధంగా హర్ష ఏం చేస్తాడంటే, అతను గార్మెంట్స్ యూనిట్ పెడతాడు. కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అలాగా ఇట్లా జర్నలిస్టులు వచ్చి అతనితో ఇంటర్వ్యూస్ తీసుకోవడం, ఈ మోడర్న్ గార్మెంట్స్ యూనిట్ మళ్ళీ దాని గురించి అడగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. డ్రెస్ మేకింగ్ యూనిట్ అట్లా దానికి సెంటర్స్, బ్రాంచెస్ అని ఎన్నో వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అయితే చాలా డబ్బు సంపాదించడం, డబ్బు విషయంలో అయితే హర్ష చాలా బాగా సంపాదిస్తాడు. కేవలం డబ్బు ఒక్కటే కాకుండా అతని యొక్క అభిరుచిని తో సంతోషంగా ఉంటాడు. అలా ముందు ముందు ఏం చేస్తాడంటే ఆ యూనిట్‌ని చాలా పెద్దదిగా చేసేస్తాడు. ఆ విధంగా చేస్తాడు. తర్వాత యూనిట్‌లో ఒకరోజు విశ్రాంతిగా కూర్చుంటాడు హర్ష. వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఒకతను వస్తాడనమాట. ఎక్స్‌క్యూజ్ మీ అంటూ. "యెస్ రండి" అని అంటాడు. "సార్ మీరు మహేంద్ర కదా" అని అంటే, "అవును మహేంద్రనే. మీరెవరు" అని అంటాడు. అయితే "నేను ఎవరినో ఇంకా అప్పుడే చెప్పను" అంటాడు అతను. అంటే ఎవరండి మీరు? ఇన్‌కమ్ టాక్స్ రైడింగ్ ఆఫీసర్సా? నేను ఇన్‌కమ్ టాక్స్ ఎప్పటికప్పుడు క్లియర్‌గా పే చేస్తున్నాను కదా! అంటే కాదు, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌ని కాదు అని అంటే, మరి ఎవరు మీరు అని అంటే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు కూడా ఉంది అని హర్ష అంటాడు. అయితే నా పేరు శాతవాహన అంటాడు అతను. ఆ శాతవాహన అంటే ఎవరంటే అతని ఫ్రెండ్ అనమాట. హర్ష చదువుకునేప్పుడు ఫ్రెండ్ 10థ్ క్లాస్‌లో. అయితే అప్పుడు "ఓహ్! శాతవాహన నువ్వా? వెరీ గుడ్" అని చెప్పేసి అంటాడు. అయితే నేను గుర్తుపట్టలేకపోయాను, సారీ ఏమనుకోకు. ఏం చేస్తున్నావు శాతవాహన అంటే, శాతవాహన అంటాడు. మూన్ హోటల్ అనే పేరు, మూన్ ప్రొడక్ట్స్ అనే పేరు విన్నావా అంటే, ఓహ్! మూన్ ప్రొడక్ట్స్ బిస్కెట్స్ లాంటివి అలాంటివి అవి హోటల్స్ చాలా ఉన్నాయి మూన్ హోటల్స్ విన్నానంటే వాటి డైరెక్టర్ నేనే. నువ్వు ఆ రోజు 10థ్ క్లాస్‌లో ఎవరి అభిరుచి ప్రకారం వాళ్ళు ముందుకెడితే ఆ యూనిట్స్ పెరుగుతాయని, అందరూ డాక్టర్లు, ఇంజినీర్‌లే అవ్వాల్సిన అవసరం లేదని ఎంతో చక్కగా చెప్పావు కదా! అప్పుడే నేను మనసులో అనుకున్నాను, నాకు ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం. చక్కటి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను నేను. చేసిన తర్వాత ఈ మూన్ ప్రొడక్ట్స్‌కి నేను డైరెక్టర్‌గా అయ్యాను. చైర్మన్ నేనే అని చెప్పేసంటే, అప్పటికే అక్కడ టేబుల్ మీద మూన్ ప్రొడక్ట్స్‌ల బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి. మూన్ ప్రొడక్ట్స్ అని పేరు పైన ఉంటుంది. దాన్ని చించి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి హర్ష శాతవాహనకి నోటికి అందిస్తాడు. సరే అని చెప్పేసి చాలా సంతోషపడతారు ఇద్దరు. మరి మన ఫార్ములా ఎలా ఉండాలి అంటే గనక, మన జీవిత లక్ష్యం ఒక ఫార్ములా ఇట్లా అభిరుచియే మన ఫార్ములా. అలా ఉంటే ముందుకు వెళతామనే ఒక మంచి సత్యాన్ని నేను ఈ కథలో చెప్పడం జరిగింది. అయితే మన ఫ్రెండ్ ఇంకొకతను ఉన్నాడు, ఎవరో ఎవరంటే శాలివాహన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు కదా! అతను కుబేరా చిట్స్‌కి మేనేజర్‌రా నాకు తెలుసు అన్నాడు హర్ష. ఓహ్! వాడికి చిట్స్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా! అందువలన వాడు ఒకప్పుడు కుబేరుడు, కానీ ఒకప్పుడు కుచేలుడు వాడు. ఇప్పుడు కుబేరుడు అని చెప్పి హర్ష చెప్తాడు. అలా అప్పటి క్యాంపస్‌లో ఉన్న ఆ బ్యాచ్ అంతా కూడా డిఫరెంట్‌గా వాళ్ళ అభిరుచుల ప్రకారం పైకి రావడం జరిగింది అని చెప్పే కథని ఫార్ములా అనే పేరు పెట్టడం జరిగింది. ఇలా కేవలం అందరూ ఇంజినీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు కాకుండా వాళ్ళ అభిరుచి అంటూ వేరే ఉంటే గనక తప్పకుండా ఆ దిశగా పైకి వెళ్ళవచ్చు, వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని ఈ కథలో నేను పొందుపరచడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరొక కథతో మీ ముందుకొస్తాను.
మేరీ కృపాభాయ్, కథా రచయిత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.